నువ్వు పుట్టిన రోజు, మా సీతమ్మ మెట్టిన రోజు, మా అందరికీ పండుగ రోజు. తరతరాలుగా మా ఇంటికి శ్రీరామరక్షగా నిలిచి మమ్మల్ని కాపాడుతున్నారు. మీరుండగా మాకే లోటు ఉండదు. అన్నయ్య, వదిన అతిథులంతా వచ్చేసారు. జోగులు, నీకు ప్లాన్ బాగా అర్థమైంది కదా. ఈ ఛాన్స్ దాటిపోతే మళ్ళీ సంవత్సరం వరకు అవకాశం రాదు. వాటి నువ్వు ఎలాగైనా కాజేయాలి. బ్రదర్, లక్షల లక్షలు విలువ చేసే ఆ విగ్రహాలు వీడు తెస్తాడు. ఒకవేళ తెచ్చినా మనకిస్తాడంటావా? తీసుకురాకపోతే జైలుకు పోతాడు బ్రదర్. భుజంగం, ఆ రామయ్య గారితో ఇన్నాళ్ళు 10% వాటాతో మనం పడ్డ అవస్థలన్నీ ఈనాటితో సరి. లక్షల విలువ చేసే ఆ విగ్రహాలతో ఇక మనం సలక్షణంగా బ్రతుకు. విగ్రహాలు రాలేదని పురోహితుడు తొందర పెడతారు. అది సరే, మన నలుగురు భాగస్తులు వచ్చేసారా? ఏర్పాట్లన్నీ అయ్యేలోగా వాళ్ళే వచ్చేస్తారు. నా చేసే తల్లి. అన్నయ్య, ఆ సీతారాముల్ని అలా ఉంచి ముందు ఈ సీతారాములకి పెళ్లితే గొడవ వదిలిపోతుంది. వీళ్ళని వాడకం చూస్తే అవకాశం మనకి లేదు. ఏదో ఒక రోజు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారో ఏమో. అనుకున్న పని సాధించాం. ఇక పంచుకోవడమే. అది మీ వాట, ఇది నా వాట. అనుకున్నది అది కాదు. ఈ 4 బొమ్మలు మా నలుగురికి. మరి నా కష్టానికి ప్రతిఫలం? నీ కష్టానికి ఇదిగో డబ్బు. ప్రాణాలకు తెగించి వెళ్ళాను, ప్రాణాలు తీసుకొచ్చాను. అందుకు ఇదే ప్రతిఫలం. దాన్ని కాదంటే నీకు జైలే ప్రతిఫలం. యోగులు, ఇచ్చింది మర్యాదగా తీసుకో. లేకపోతే ఏం చేస్తారు? ఇప్పటికే 2 ప్రాణాలు తీశాను. నాకు అన్యాయం జరిగిందో మరో 3 ప్రాణాలు. యోగులు, ప్లీజ్ ఆవేశపడకండి. జోగులు, నువ్వు వెళ్ళు. నేను అన్ని చక్క పెట్టుకొస్తానుగా. వెళ్ళు వెళ్ళు. వాడన్నిటికీ తెగించిన వాడు. మొదటికే ముప్పొస్తే మరి వాడు అంతటి మగాడైతే ఈ ఆడదడ్డు పడాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను కాపాడి నాకు ప్రాణదానం చేసినవాడు. మనిషిని గనుక మర్చిపోలేకపోతున్నాను. నీ మంచితనంతో మా అందరి ప్రాణాల మీదకి రాకుండా చూడు. ఎందుకు బ్రదర్? మరో 10,000 ఇస్తా పోలా? ఇంకే అయితే మనం వాటాలు పంచుకుందాం. వెరీ గుడ్. మన రోజా ఉందిగా, గాజు చేత్తోనే పంచుతుంది. పంచు రోజా. రాముడు మీకు, లక్ష్మణుడు వారికి. ధన్యుడిని. తీసుకోండి తీసుకోండి. మరి నాకు ఆంజనేయుడు. అయితే సీతాదేవి గారి విగ్రహం మీకు. బాబు, బాబు వచ్చావా? నాకు తాళం తెచ్చావా? తెచ్చాను బాబు. మరి
చేతిలో పట్లం దారిలో గద్దలు తినుకుపోయాయి బాబు. చంపేశావనే బాబు. కానీ మీ అమ్మ అడ్డుపడింది. అమ్మ ఎప్పుడు ఇంతే, నేను నీ దగ్గరే ఉంటా. బాబు బాబు నా తాయిలం ఏంటి ఇదిగో బాబు? బాబు అమ్మ చెప్తుంది, పడుకో. ఇదిగో ఏమిటిది? నీ వాట. సగం వాటా ఇస్తారన్నా, అన్ని సరి చేసుకుని వస్తానన్నా. వాటా ఇస్తారని మాత్రమే చెప్పాను. నీ ముష్టి డబ్బా నా వాటా. రోజా నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావు. ఆ వివరాలు నీకు అనవసరం. బ్రతుకు మీద ఆశ ఉంటే ఈ డబ్బు మర్యాదగా తీసుకుని పారిపో. మళ్ళీ జీవితంలో మాకు కనిపించు. వెళ్ళడం అంత తేలిక కాదు. అవసరం తీరింది కదా అని కరివేపాకులాగా ఏర్పారద్దాం అనుకున్నారేమో. మీ అందరి ప్రాణాలు తీసుకుని వెళ్ళను. అది అంత తేలిక కాదు జోగులు. బెదిరిస్తున్నావా? ఓహో, అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట. జోగులు, ఆడది కనుక అభిమానించి జాలిపడి నీకు మంచి సలహా చెప్పింది, ఆ ప్రకారం చెయ్యి. లేదా నిలువునా ప్రాణాలు పోతాయి. తెలుసుకో, చస్తావా బ్రతుకుతావా? మనిషినైనందుకు బ్రతకాలి కదా. ఇలా చేయడం. రోజా నాకు చాలా సహాయం చేశావు. జోగులు లేదు, ఏం లేదు, పడుకో. నేను జోగొట్టాను, పడుకో. రోజా, ఈ వేళతో శని వదిలిపోయింది. మనం ఇక నిశ్చింతగా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మాకు శత్రువులు లేరు ఇన్స్పెక్టర్ గారు. ఇదంతా మా దురదృష్టం. బాధపడకండి అమ్మా, మా శాయశక్తులా ప్రయత్నించి హంతకుల్ని పట్టుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మేడం. వస్తామమ్మా. రాముడు పడిపోయాడు. లక్ష్మణుడు హనుమంతుడు వెనకాల దూకేశాడు. వదిలే సీత దూకే లోపల భూమి రాముడు లేకపోతే సీత లేదు, సీత లేకపోతే నేను లేదు. ఎవరు లేకపోతే ఎవరు లేరు. పాలకుండ లాంటి పచ్చని కుటుంబానికి మగరిక్కు లేకుండా చేశాం. వదిన్ని మగిలేని గడి చేశాం. మేమేం పాపం చేశాం తండ్రి. భగవాన్, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయబడి నన్ను నేనే అన్యాయం చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను నమ్ముకునే వాళ్ళకి న్యాయం చేయాలని తీసుకుపెడుతున్నాను. ఆ భారం నీదే తండ్రి.